వర్గపోరుతో అట్టుడుకుతున్న ఆ జిల్లాలో జనసేన జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతుందనే దానిపై హాట్ చర్చలే నడుస్తున్నాయి. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడికి ప్రమోషన్ రావడంతో పాటు కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కీ రోల్ పోషిస్తుండటంతో ఆ పదవికి డిమాండ్ మామూలుగా లేదట. ప్రస్తుత అధ్యక్షుడి వర్గం ఒకవైపు, ఆయన వ్యతిరేకించే మాజీ మంత్రి వర్గం మరోవైపు ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగానే చేస్తున్నారు. దీంతో జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారిందా జిల్లా జనసేన క్యాడర్లో. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవికి గతంలో లేని విధంగా నేతలు ఈసారి పోటీ పడుతున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష పదవికి అనూహ్య డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రియాజ్కి కీలకమైన నామినేటెడ్ పదవి దక్కడంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. ప్రభుత్వంలో జనసేన కీలకంగా ఉండడంతో ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి డిమాండ్ ఏర్పడింది. జిల్లా పార్టీ పగ్గాలు తమకే దక్కుతాయని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట ఆశావహులు. ప్రకాశం జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా జనసేన అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలో మార్పులు చేర్పులకు అగ్రనాయకత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి దక్కడంతో జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ అయ్యింది. ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు జనసేన పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో ఆ పదవిని దక్కించుకునేందుకు స్థానిక నేతలు ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవిని సమర్థ నాయకత్వంతో భర్తీ చేయాలని భావిస్తోందట జనసేన అధిష్టానం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా షేక్ రియాజ్ కొనసాగుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల దాకా పార్టీ నేతలు, క్యాడర్ అంతా రియాజ్ నాయకత్వంలోనే ఏకతాటిపై నడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలినేని ఓటమి తర్వాత జనసేన కండువా కప్పుకున్నారు. అయితే బాలినేని జనసేనలో చేరిన తర్వాత అంతవరకు రియాజ్ నాయకత్వంలో పనిచేసిన జనసేన నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. బాలినేని చేరిక తర్వాత జనసేన నేతలు కలిసికట్టుగా ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. కొందరు షేక్ రియాజ్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కంది రవిశంకర్ వర్గంగా ఉండగా మరికొందరు బాలినేని వెంట ఉన్నారు. జిల్లా జనసేన అధ్యక్షుడిగా కొనసాగుతున్న షేక్ రియాజ్కు ఉడా చైర్మన్గా ప్రమోషన్ రావడంతో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవి కోసం ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరికతో జిల్లా అధ్యక్ష పదవికి ఈసారి మరింత గట్టి పోటీ ఏర్పడిందనే టాక్ నడుస్తోంది. జిల్లా బాధ్యతలను ప్రముఖ వ్యాపారవేత్త కంది రవిశంకర్కు అప్పగించే అవకాశం ఉందనే చర్చ జిల్లా జనసేన వర్గాల్లో నడుస్తోంది. ప్రకాశం జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేలా కొత్తవారికి బాధ్యతలిచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్న పేర్లలో కంది రవిశంకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నట్లు జనసేన కేడర్లో ప్రచారం జరుగుతోంది. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో పాటు ప్రస్తుత జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్తో రవిశంకర్ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. వీరితో కలిసే స్థానికంగా జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ల మద్దతుతో పాటు సామాజిక సమీకరణాల ప్రకారం కాపు వర్గానికి అవకాశం కల్పిస్తే జిల్లా అధ్యక్ష పదవి తనకే ఖాయమన్న ధీమాతో ఉన్నారట రవిశంకర్. దీంతో రవిశంకర్కు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జిల్లా జనసేన క్యాడర్లో జరుగుతోంది. వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తన వర్గానికి జనసేన జిల్లా అధ్యక్ష పదవిని ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈసారి జిల్లా అధ్యక్ష పదవిని బీసీ నేతకు ఇవ్వాలని బాలినేని కోరుతున్నట్టు చర్చ నడుస్తోంది. దీంతో వర్గపోరుతో అట్టుడుకుతున్న రియాజ్, బాలినేని వర్గాలలో ఎవరి మాట నెగ్గుతుందనేది సస్పెన్స్గా మారింది. మొత్తంగా జనసేన జిల్లా అధ్యక్ష పదవి తమకే దక్కుతుందని రెండు వర్గాల ఆశావహులు ఎవరి ధీమాలో వారు ఉండగా అధిష్టానం మదిలో ఎవరున్నారో మరి.